నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్ నాచు వెంకటరామయ్య 30వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే అంజిబాబు. యేసుక్రీస్తు అంటేనే ప్రేమ, దయ, క్షమాగుణాలకు ప్రతిరూపం. భీమవరం పట్టణ టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన కళాశాల కార్యదర్శి గాదిరాజు బాబు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు. మందలపరు శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచయాతన క్షేత్రంలో ఘనంగా అతిరుద్ర మహాయజ్ఞం. రైతు బాంధవుడు, భీమవరం మాజీ శాసనసభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాచు వెంకటరామయ్య 30వ వర్ధంతి సందర్భంగా వెంకటరామయ్య విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నాచువారి సెంటర్లోని వెంకటరామయ్య విగ్రహం వద్ద వర్ధంతి సభ నివాళులు అర్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు విచ్చేసి విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ, రైతు కుటుంబంలో జన్మించిన వెంకటరామయ్య తన పదవీ కాలంలో ప్రభుత్వం నుండి మున్సిపల్ కార్యాలయానికి స్థలం మంజూరు చేయించారని, హౌసింగ్ బోర్డు కాలనీకి స్థల సేకరణ చేస్తారని, వరుణ సూపర్ బజార్ వ్యవస్థాపకునిగా, కేజీఆర్ఎల్ కళాశాల వ్యవస్థాపక అధ్యక్షునిగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించారని, వారు గతించి 30 ఏళ్లు గడిచినప్పటికీ వారు చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ వర్ధంతి సభ కార్యక్రమంలో నాచు శేషగిరిరావు, కాగిత వీర మహంకాళిరావు, నల్లం వెంకటకృష్ణ నాగేశ్వరరావు, కలిదిండి రామకృష్ణంరాజు, కోళ్ల నాగేశ్వరరావు, కంతేటి వెంకటరాజు, సరిపడికల రామారావు, కాగిత వెంకటరమణ, నల్లం వీరస్వామి, చంద్రాజీ, నల్లం లోకనాథం, కె బాల, లోకం గంగరాజు, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. నాచు వెంకటరామయ్య గారి 30వ వర్ధంతి సందర్భంగా నాచువారి సెంటర్లో ఆయన విగ్రహం వద్ద పూలమాలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం. నాచు వెంకటరామయ్య గారు భీమవరం అభివృద్ధికి ఫౌండేషన్ వేసిన మహనీయుడు. కేజీఆర్ఎల్ కాలేజీ రావడానికి ప్రధాన కారకులు, మున్సిపల్ ఆఫీస్ రావడానికి ప్రధాన కారకులు, ఆర్టీసీ బస్ స్టాండ్ రావడానికి ప్రధాన కారకులు, పశువుల ఆసుపత్రి రావడానికి ప్రధాన కారకులు. అటువంటి మహనీయులు భీమవరానికి ఏ అభివృద్ధి అయినా ఫౌండేషన్ వేసింది ఎవరంటే వెంకటరామయ్య గారు. వారిని ఎప్పుడు కూడా మనం పదిలో ఉంచుకోవాలి, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాం. భీమవరం నా మాజీ శాసనసభ్యులు నాచు వెంకటరామయ్య గారు ఈరోజు 30వ వర్ధంతి సందర్భంగా భీమవరం పట్టణ ప్రముఖులందరూ కూడా ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భీమవరంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాండ్ పేరు రావడానికి కారణమే నాచు వెంకటరామయ్య గారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేసినా ఆయనకి ఫస్ట్ ఎమ్మెల్యే సీట్ ఇప్పించింది నాచు వెంకటరామయ్య గారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అంత గొప్ప వ్యక్తి అయినా భీమవరం ఎన్నో సంస్థలు స్థాపించి ఈ భీమవరానికి ఆయన అంటే మనందరూ తెలీదు కానీ చరిత్ర చెప్తుంది. ఆయన నిత్యం వ్యవసాయం చేస్తూ పరిపాలన చేసేవారైనా శాసనసభలో నాచు వెంకటరామయ్య గారు వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు అందరూ కూడా లేచి నిలబడి ఆయనకి స్వామి చెప్పే పరిస్థితి అరుణ్ ఉండేదని చెప్పేసి పెద్దలందరూ చెప్తారు. అంత గొప్ప మానవుడిని మనం స్మరించుకుని ఇప్పుడు కూడా బాలజనాలకి ఆయన చేసిన కార్యక్రమం అన్ని కూడా ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు స్థాపించారైనా. ఈరోజు పెద్దలు నాచు వెంకటరామయ్య గారు జయంతి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ఎమ్మెల్యే గారికి, అలాగే కుమారులు నాచు శేషగిరిరావు గారికి, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వారి కుటుంబం భీమవరం పట్టణంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో మరి చేశారని తెలియజేయడంతో మనందరూ కూడా వారికి ఎప్పుడు కూడా వర్ధంతి జయంతి జరిపించుకుంటూ వారి కుటుంబానికి మనందరూ అండగా ఉండాలని తెలియజేస్తాం. నేను చెప్పినట్టు మా మిత్రులు చెప్పినట్టు విజయభాస్కర్ రెడ్డి గారు సిటీ అయింది. ఆ రోజులో నాశంక గారు మాట్లాడితే రాగం మంత్రితో సమానం. ఆయన మంత్రి పదవులు ఆశించిన అజాశత్రు. మహాభారతంలో ధర్మరాజు అంటే కుల మత భేదం లేదు, అందరితో బాగుండేవారు.
అన్ని కులాలని గౌరవించుకుంటూ పట్టణాభివృద్ధి చేస్తూ నేను కానీ లేకపోతే వెంకటరాజు గారు కానీ లేకపోతే రామారావు గారు కానీ ఇంకా మా మిత్రులు రామకృష్ణ వీరవల్లి రామకృష్ణ గారు కానీ ఎప్పుడు అనునిత్యం ఆయన మంచితనం ఆయనకు శాస్త్రిరావు గారిలో కూడా ఉంది. ఎవరు పిలిచినా ఏ యొక్క మతస్థుడు పిలిచినా అందరి దగ్గరికి వెళ్ళి ప్రేమతో ఆ తండ్రి యొక్క లక్షణాలు పొడిగిపుచ్చుకున్న మహోన్నత వ్యక్తి సినీ నిర్మాత శాస్త్రిరావు గారు. పట్టణ అభివృద్ధికి ఏనాడు మరి ఇక్కడ ఈ అభివృద్ధికి బాటలు వేసినటువంటి మాజీ శాసనసభ్యులు అలాగే పురపాలక సంఘ చైర్మన్ అయినటువంటి నాచు వెంకటరామయ్య గారి 30వ వర్ధంతి సందర్భంగా భీమవరం 1 టౌన్లో ఉన్నటువంటి నాచువారి సెంటర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి వర్ధంతుల అనేది నిర్వహించడం నిజర్వి నిర్వహించినటువంటి నాచు వెంకటరామయ్య గారికి మన భీమవరం పట్టణ ప్రముఖుల తరఫున పట్టణ సంఘాల తరఫున వారికి నివాళులు అర్పిస్తున్నాం. నివాళులు అర్పించడానికి ఈ సమావేశానికి మన ఎమ్మెల్యే గారు అంజబాబు గారు ఇతర పెద్దలు వచ్చారు. ఆయన ఏం చెప్పాలంటే ఈరోజు దేవాలయం ఈరోజు ఇలా ఉందంటే ఆయన వేసిన స్టోనే అని గర్వంగా చెప్పగలరు. మన మున్సిపాలిటీకి మన దేవరం టౌన్ లో బస్ స్టాండ్ కూడా ఉంది కాబట్టి కనీసం 1 టౌన్ ఈ రోజు ఈ విధంగా ఉంది. ఆ 1 టౌన్ లో మనకి బస్ స్టాండ్ తీసుకురావడానికి ఆయనే కారకు. చెప్పడానికి నాకు సరిపోవట్లేదు. ఆమె బాగా ఆశీర్వదించే దేవాలయం పట్టణం అభివృద్ధి జరగడానికి కారకులు అయిన అటు మున్సిపాలిటీ ఆఫీస్ పశువుల హాస్పిటల్ కానీ బస్ స్టాండ్ కానీ ఇంకా చాలా ఇబ్బంది బోర్డు ఉన్నాయి. వాటర్ జరిగింటే నేను ఇక భీమవరం అభివృద్ధికి ఆయన వాగ్దానికి ఏనాడు కూడా ప్రశ్నించకుండా ఆయన నాచు వెంకటరామయ్య గారు 30వ వర్ధంతి సందర్భంగా నాచువారి సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి చిరస్మరణీయమైనటువంటి వారి యొక్క శిలా విగ్రహం దగ్గర ఈ యొక్క శుద్ధ్యంజలి జరుపుకోవడం చాలా కుటుంబ సభ్యులు పెద్దలు మరి స్థానిక శాసనసభ్యులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని వారికి పూలమాత్రం నివాళులర్పించారు. భీమవరం అభివృద్ధి విషయంలో కానీ ఆయన మాజీ శాసనసభ్యులుగా తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ గా లాటరీ వేసినప్పుడు కూడా అదృష్టంగా ఆయనే వచ్చారు. యేసు ప్రభువు అంటేనే ప్రేమ, దయ, క్షమాగుణాలకు ప్రతిరూపమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం బీఆర్ అంబేద్కర్ భవనంలో సోమవారం టీడీపీ పట్టణ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ముందుగా క్రిస్మస్ కేకును కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సీతారామలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచానికి శాంతియుత మార్గాన్ని చూపి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. దయ, ప్రేమ, శాంతి, సేవా గుణాలు నేర్పించిన త్యాగమూర్తి యేసు ప్రభు అని కుల మతాలకు అతీతంగా వేడుకలు అందరం కలిసికట్టుగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల కొరకు వచ్చిన యేసుక్రీస్తు పరిపూర్ణమైన జీవితాన్ని గడిపారని ప్రపంచ దేశాలన్నీ క్రిస్మస్ పండుగను గొప్ప వేడుకగా జరుపుకుంటున్నారన్నారు. ఎస్సీ సెల్ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు యాళ్ల వెంకటేశ్వరరావు, ఎద్దు యేసుపాదం, మైలాబతుల ఐసాక్ బాబు మాట్లాడుతూ క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటను అనుసరించాలన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి, ప్రేమ, సేవ వంటి సందేశాలను అందించింది క్రీస్తు అని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, భీమనాథం శేషారావు, తెలుగు యువత పట్టణాధ్యక్షులు గొలగాని రమేష్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య, కొండ్రు శ్రీనివాస్, మామిడిశెట్టి ప్రసాద్, షబీనా బేగం, గంధం రాధా, తెలుగు ఉపాధ్యక్షులు చెరుకు తిరుపతిరావు, యలమంచిలి శ్రీనివాస్, ఎండి ఫిరోజ్, కోళ్ల నాగబాబు, పడమటి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా జరిపే పండుగ. కొన్ని పండుగలు కొన్ని రాష్ట్రాలకి కొన్ని జిల్లాలకే పరిగొత్తవద్దాయి. కానీ ఈ
క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట జరిగే క్రిస్మస్ పండుగ. ఈ రోజు మరి రేపు ఈ నెల రోజులు కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో మరి క్రిస్మస్ పూజించి అలాగే దేవాలయాలకు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చాలా నిష్టతో ఉపవాసాలతో రేపు 25వ తారీఖు క్రిస్మస్ పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటాం అందరూ తెలుసు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు సమాజం కానీ మన రాష్ట్రాలు కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నాయో మనందరం కూడా ఒక యేసుక్రీస్తే కాదు ప్రతి గ్రంథానికి కూడా మనం చదివి ఎంతో కొంత రేపు రాబో కావాలి యువతకి ఒక స్ఫూర్తిగా ఇవ్వాలనేది మనం కూడా చేయగలగాలి. ఎందుకంటే ఈ రోజున ఎన్నో రకాలుగా మరి చెడు ప్రభావం సమాజం మీద ఉన్నాయి. ఒక భక్తి అనేది దాన్ని మాట్లాడుతుంది. హిందూ మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, ఎవరైనా సరే దేవుడు జరగడం వాళ్ళు ఎవరు ఉండరు. ఏ తప్పు చేసినా దేవుడి ముందు తల వంచవలసిందే వాళ్ళు. ఎప్పటికైనా సరే ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. క్రిస్మస్ వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రపంచంలో అత్యధికులు మరి క్రీస్తుని విశ్వసిస్తున్నారు. మరి క్రీస్తు జన్మించి 2025 సంవత్సరాలు పూర్తయింది. మరి 2005 సంవత్సరం క్రితం ఆయన జన్మించిన ఒక సామాన్య మేరీ మాతకి ఆయన పుట్టడం, ఆ పుట్టిన కానించి ఆయన ఆనాటి పరిస్థితుల్లో అనుభవించినటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ఎన్నో ప్రేమ, కరుణ, దయ అనేటువంటి స్ఫూర్తులతో మరి ప్రజలందరూ కూడా ఆయన ఎంతో విశ్వాసాన్ని కలిగజేయడం జరిగింది. ఈ క్రీస్తు సోదరులందరూ కూడా మరి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి ఈ క్రీస్తు వేడుకల్లో భాగస్వామ్యం చేసినందుకు మీరందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులు అందరూ కూడా 2025 క్రిస్మస్ శుభాకాంక్షలు ఎంతో ఘనంగా చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి తెలియదు. ఈ సంవత్సరం క్రిస్మస్ సంఖ్య ఎంతో ఆనందంగా ఆరోగ్యకరంగా మీ అందరూ కూడా చేసుకోవాలని ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఆయన అన్ని కూడా వాళ్ళ కుటుంబాల మీద చక్కటి మరి అందరికీ ఆరోగ్యాభివృద్ధి ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి భీమవరం ప్రజలకు అలాగే మన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్రం నుంచి జిల్లా వరకు నియోజకవర్గం ఉన్న క్రైస్తవ సోదరులందరికీ కూడా 2025 క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ నెల అంటే ఒక ప్రత్యేకమైన నెల. ఎందుకంటే డిసెంబర్ నెల త్వరపడగానే క్రిస్మస్ వేడుకలు మొదలవుతాయి. ప్రతి కుటుంబంలో కూడా ఈ యొక్క క్రిస్మస్ కళ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే క్రిస్మస్కి అంత గొప్పగా చరిత్ర ఉంది. క్రిస్మస్ అనగానే ప్రజల్లో ఆనందోత్సాహాలు వెలువరిస్తాయి. ఈ యొక్క క్రిస్మస్ను ప్రత్యేక పండుగకు కూడా మనం గుర్తించుకున్నాం. అలాగే మన నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కులాన్ని గౌరవించాలి, ప్రతి మతాన్ని గౌరవించాలనే తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరపడం చాలా సంతోషకరం. దానికి పెద్దలందరూ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే క్రిస్మస్ సోదరులందరికీ కూడా అందరూ ఒకటే, మానవులందరూ ఒకటే. మనం పెట్టుకునే మతాలు ఇవన్నీ కూడా అందరి దేవుళ్ళు ఒకటే, మనం పిలుచుకునే పేర్లు వేరు. కనుక అందరం కొన్ని మతాలని గౌరవించుకొని మనం వెళ్ళినట్లయితే సమాజం గౌరవింపబడుతుంది. సమాజంలో మనం సమాజాన్ని గౌరవించాలంటే అన్ని మతాలను గౌరవించుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో మరి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అనేది ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇలా అందరూ కూడా కలిసిమెలిసి ఎలా చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి క్రైస్తవ సోదరులకి, మనకున్నటువంటి ఫాదర్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ఎస్ ఫాదర్ గారి అలాగే ఎస్ సోదరులందరికీ కూడా
నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు దేవుడి రూపంలో యేసు ప్రభు మానవ రూపంలో అవతరించాడండి. అప్పుడే వెలుగులు పుట్టాయి, ఆకాశంలో ఒక స్టార్ ఉపయోగించింది. ఆ రోజు నుంచి ప్రజలందరిలోని కూడా వెలుగులు విరజిమ్మాయని అందరూ అంటుంటే నేను చిన్నప్పటి నుంచి కూడా విని పెరుగుతూ ఉన్నాను. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మనం వేరు వేరు రూపాలలో దేవుడిని కొలిచినప్పటికీ దేవుడు అనేవాడు అక్కడే ప్రాంతాల వారిగా మతాల వారిగా మనం వేరువేరుగా దేవుడిని పూజించడం జరుగుతుంది, ఆరాధించడం జరుగుతుంది. కానీ దేవుడు అనేవాడు అక్కడనే ఆయన విశ్వసించేవాళ్ళు నేను ఒకడిని. అలాగే ఈ రోజున ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ వేడుకలు క్రైస్తవ సోదరులందరికీ కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండుగ ఏదైనా ఉందంటే కనుక ఈ క్రిస్మస్ వేడుకలు. కాబట్టి క్రైస్తవ సోదరులుగా కావండి, అనేక విధాల మతాల వారు అనేక కులాల వారు కూడా యేసుక్రీస్తు నమ్ముకుని ముందుకెళ్తున్నారు. ఆయన చెప్పింది కూడా ఒకటే సందేశం, అంటే మన పేదవారిని కూడా ఆదరించి వారి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఒక పిలుపు మేరకు ఆయన బలిదానం అయ్యి మానవతలను రక్షకుడిగా మనకు పుట్టి ఇక్కడ మానవతలను పుట్టి మరి సిరివైపడి మరణించడం జరిగింది. అటువంటి మహనీయుని స్మరించుకుంటూ ఈ వేడుకలను జరుపుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. కానీ అతను చూసిన యేసుక్రీస్తు నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించండి, మరి అదే ప్రేమను వేసుకోవడం కోరుకున్నాడు. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ప్రతి ఇంటికి సంపద, శ్రేయస్సు, ఆయుష్, వెలుగులు కలగాలని చెప్పి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి యొక్క యేసు ప్రభు దీవెన పొందాలని చెప్పి ఎంత ఘనంగా చేసిన మరి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ నాయకులు లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పారు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొచ్చుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందుతివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడుతూ ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడెను. భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల సౌలభ్యం కోసం పెరిగిన అదనపు తరగతుల అవసరార్థం సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కంప్యూటర్ ల్యాబ్ ను కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యదర్శి గాదిరాజు బాబు మాట్లాడుతూ ప్రస్తుత కంప్యూటర్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి కోర్సులకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని తమ కళాశాల విద్యార్థులకు ఉద్యోగ సాధనే లక్ష్యంగా శిక్షణ పొందడానికి ల్యాబ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 16 కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు ఈ నూతన అడ్వాన్స్డ్ కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించామన్నారు. విద్యార్థులకు జావా, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక నైపుణ్యానికి ఈ ప్రయోగశాల ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ గా ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ అంజన్ కుమార్ మాట్లాడుతూ డిఎన్ఆర్ మేనేజ్మెంట్ ఎల్లప్పుడూ విద్యార్థుల అవసరాలకు తగినట్టుగా అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటు చేయడంలో కళాశాల మేనేజ్మెంట్ ఎప్పుడు ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బివిఎస్ వర్మ, డీన్స్, హెచ్ఓడీస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చేతి మీద అందరూ కలిసి వర్క్ చేశాం. సో ఇది మీకు బాగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మా వైస్ ప్రెసిడెంట్ గారు కూడా మా ప్రెసిడెంట్ గారితో మాట్లాడి మంచి ల్యాబ్, లేటెస్ట్ టెక్నాలజీ అవసరం ఉంటుందని చెప్తే మా ప్రిన్సిపల్ గారు హెచ్ఓడీస్ సరిపోతుందంటే అది కొన్నా. ఇంకా మీకు ఎన్ని రిక్వైర్మెంట్ కొత్తగా అవసరం ఉంటే తప్పకుండా అధ్యక్షులుగా తీసుకెళ్ళి దాంట్లో చేస్తాం. డిఎన్ఆర్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో పిల్లలకు ఏది వస్తే అది చేస్తానికి మాకు కావాల్సిన నో ప్రాబ్లం టూవర్స్ మ్యారేజ్. ఇప్పుడు మా అధ్యక్షులుగా ఫోన్ చేశారు. శాలరీస్ 1వ తారీఖుకి అందరికి రెడీగా ఉన్నాయో డబ్బులు లేదా, లేకపోతే అడ్జస్ట్ చేసి ఎక్కడ ఇవ్వాలి, అసలు మోడీ తీసుకుని వెళ్తామని ఇది 1వ తారీఖుకి శాలరీస్ ఇవ్వాలి, పిల్లలకు కావాల్సిన విద్యను అందిస్తానంటే మా ప్రాంతంలో
సో ఆ రకంగా మీకు ల్యాబ్ ఓపెన్ చేస్తాం. కట్టకపోతే తీసుకోలేదు, మాకు వచ్చేవాడి టైం ఉపయోగపడలేదు, బెటర్ కావాలని చెప్పి తీసుకోండి. మంచి కంపెనీ కాకపోతే మంచిగా చేసుకోండి. ఈరోజు ఈఎన్ఆర్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్కు మన సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాజరాజు బాబు గారు, నేను, మా ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, ఫ్యాకల్టీ అందరూ కలిపి ఈ ల్యాబ్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. కలిపి ఇది ఐఫై 12th జనరేషన్ కంప్యూటర్స్. ర్యామ్ స్పీడ్ ఎంత ఉంది? 16 GB ర్యామ్. సో ఇది ఇప్పుడున్న జనరేషన్కే, ఇప్పుడున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ బీటెక్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్సెస్ వారికి ఇది బాగా ఉపయోగపడే రేంజ్ ఇది. ఇంతేకాకుండా ఏలూరు జిల్లా నిడమరు మండలం మందలపరు గ్రామంలోని శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో అతిరుద్ర మహాయజ్ఞం వైభవంగా ప్రారంభించారు. యజ్ఞదాత అక్కిన ప్రగడ రాఘవేంద్ర సాయి శర్మ దంపతులు, పూడి పెద్ది నరసింహ శర్మ, వింజమూరి సత్యనారాయణ పర్యవేక్షణలో 55 మంది వేద పండితులు యజ్ఞం చేపట్టారు. యజ్ఞశాల 4 ద్వారాలకు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం పేర్లు పెట్టారు. లోక కళ్యాణార్థం, దేశ శ్రేయస్సు కాంక్షిస్తూ ఎన్నో ప్రత్యేకతలు కలిగిన అతిరుద్ర మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం 2వ రోజుగా నిర్వహిస్తున్న ఈ యాగం ఈ నెల 28వ తేదీ ఆదివారం వరకు జరుగుతుందని 55 మంది వేద పండితులు 16,641 సార్లు నమ్మకాన్ని పఠిస్తూ 35 టన్నుల రావి సమిధులు, ఆవు నెయ్యి, 277 కేజీల సుగంధ ద్రవ్య గుళికలను యాగకుండంలో వేస్తూ క్రతువులు జరిపిస్తారని, నిత్యం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు యాగ క్రతువులు కొనసాగుతాయని, ఎన్నో ప్రత్యేకతలు కలిగిన అతిరుద్ర మహాయజ్ఞాన్ని వీక్షించేందుకు భక్తులు తరలిరావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. తొలి రోజు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, టీటీడీ మాజీ సభ్యులు గాదిరాజు సుబ్బరాజు పాల్గొన్నారు. హాజరైన భక్తులకు ప్రసాద వితరణ, అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నాయకులు శంకరం తెలిపారు. అల్లుండి చూడండి గారు, మీ ఇద్దరు డ్యూటీ అక్కడ వేశారట. మీ ఇద్దరు డ్యూటీ అవి తాగారు చెప్పండి. తాగారు, టిఫిన్ చేసారా? ఓకే. श्री महाविष्णवे इदं नमः रुद्राय इदं नमः आद्यागत वैशन्ता तारगणकृष्णः ध्वजस्तवारे अस्मन्नथे हितकृस्वाहा रुद्राय इदं नमः मधुरां प्रदारं ओम नमस्ते रुद्रमण्डलवरोचने नमः नमस्ते स्तुतये अभ्यागते स्वाहा रुद्राय इदं नमः स्वागत भावनागत स्वाहा रुद्राय इदं नमः रुद्राय इदं नमः भागत समृद्धने नामते नमः स्वाहा रुद्राय इदं नमः नमो नमः रुद्राय इदं नमः लोक संरक्षण धर्मवत्ते समेतः श्रीमतः जीवः आयुष्यादुर्
गणपति मावाहयामि स्थापयामि पूजयामि भगवान् प्रमितामः ओगो स्वस्ति भवन्तो ब्रवन्तो ओगो स्वस्ति ध्यानस्तमो संपूर्णमस्तु कौण्डिन्यसगोत्राभिवृद्धिरस्तु शुभगो शुभमस्तु ब्राह्मणे मित्रावरणा प्रातरस्सिना प्रातर्भगं भूषणं ब्रह्मणस्पतिं सोमवटरद्रं हुवेम सहसा पृष्ठो अग्निस्सनोदिवासरेशः आवाहनो समर्पयामि नवरत्न संतुष्टाय చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూల్చబడిన చర్చిలన్నీ రానున్న కాలంలో జగన్ గవర్నమెంట్ లో కట్టబడతాయని క్రైస్తవులంతా ఐక్యంగా ఉండాలని ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు అన్నారు. సోమవారం రాత్రి ఆకివీడు మండలం దుంపగడప పల్లెపాలెంలో జరిగిన ఐక్య క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా పీవీఎల్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అంబటి రమేష్, కేసిరెడ్డి మురళి, మంతన సునీల్ వర్మ, నగర పంచాయతీ విప్ పడాల శ్రీనివాసరెడ్డి, కిషోర్ రెడ్డి, కౌన్సిలర్ గేదెల అప్పారావు, మాజీ సర్పంచ్ పిన్నమరాజు సూర్యనారాయణరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు కొట్టు మాణిక్యాలరావు, అయ్యన్నతో పాటు పెద్ద ఎత్తున క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఈ సంబరాల్లో పాల్గొన్నందుకు నా అదృష్టంగా భావిస్తూ మరి గత 2 సంవత్సరాలుగా కూడా మీరందరూ నన్ను పిలవడం కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోని మీకు ఇక్కడికి వస్తానని చెప్పి ఒక మాట ఇచ్చి ఆ మాట ప్రకారం ఈరోజు మీ దగ్గరికి వచ్చి ఈ వేడుకల్లో మీతో పాటు పాలు పంచుకుంటాం చాలా సంతోషం. ఇది చిన్న హ్యామ్లెట్ అయినా కానీ మరి క్రిస్మస్ పండుగని పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లు చేసి 1000 మందికి పైగా భోజనాలు కూడా ఏర్పాటు చేసి ఎంతో ఉత్సాహంగా మీకు ఆ యేసు ప్రభు మీద ఉన్న నమ్మకాన్ని పెద్ద పండగగా ఈరోజు జరుపుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నా శుభాలు తెలియజేస్తున్నాను. శుభాలు జరిగితే మనందరికీ మీరందరూ కూడా తప్పనిసరిగా యేసు యందు నమ్మకం ఉంచి వారు ఏదైతే సూచించారో దాని ప్రకారం మీ జీవితాల్లో ముందుకెళ్తూ అందరూ పైకి రావాలని మీ అందరికీ కూడా తప్పనిసరిగా యేసు ప్రభు ఆశీస్సులు ఉంటాయని చెప్పి కూడా మనవి చేసుకుంటూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రియతమ నాయకులు పీవీఎల్ నరసింహరాజు గారికి మీ గ్రామస్తులందరి తరపున, సంఘస్థుల తరపున, అందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దైవజనులు ఎవరైతే ఉన్నారో స్టీఫెన్ గారు, అదేవిధంగా సునీత ప్రశాంత్ గారు, మరి వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడపబడుతున్న భీమవరం బల్సమూడ్లోని శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాలలో డిఎన్ఆర్ కళాశాల అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు బాబు కుటుంబ సభ్యులు పాఠశాలలోని విద్యార్థులకు స్వీట్స్, పుస్తకాలు, పెన్సిల్స్ పంపిణీ చేసి వారి యొక్క ఆనందాన్ని విద్యార్థులతో కలిసి పంచుకున్నారు. ఈ విధంగా గాదిరాజు బాబు కుటుంబంలో ఏ శుభకార్యాలు జరిగినా ఈ విధంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా గాదిరాజు బాబు మాట్లాడుతూ తన తండ్రి దివంగత సోమరాజుకు
తనకు ఈ కార్యక్రమం అంటే చాలా ఇష్టమని, ఆయన ఇచ్చిన స్ఫూర్తిని అనుసరించి కుమారునిగా తాను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బాబు, మాతృమూర్తి, గాజురాజు కాంతమ్మ, సతీమణి సుధా, సోదరి కె విజయలక్ష్మి, కుమార్తెలు కె శ్వేత, కె సింధు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.